మరణం తెచ్చిన సమాధానం అన్నది నేడు మనం వినబోయే సంగతి. మరణం తెచ్చిన సమాధానం. దేవుని పిల్లరా, మరణం ఏం సమాధానం తెచ్చింది? ఎవరి మరణం సమాధానం తెచ్చింది అంటే, ఈరోజు ఆ లోకం అంతా కూడా గుడ్ ఫ్రైడే పండగగా జరుపుకుంటున్నారు. కానీ ఆ పండగ వెనక ప్రాణం పోయింది, భయంకరమైన శిలువ యాగం, ఆ ప్రాణం అనుభవించింది అని ఎంతమంది ఆ శిలువ త్యాగం వెనుకున్న పరమార్థాన్ని గ్రహించగలిగారు? మరణం సమాధానం తీసుకుని రావటం ఏంటి? మరణంతో ఎవరికి సమాధానం వచ్చింది అంటే, ఈరోజు మీరు సమాధానం కేవలం మనుషులకే వచ్చింది అనుకున్నారు, కానీ సమస్తము కూడా యేసుక్రీస్తుల వారి మరణంతో సమాధానపడ్డాయి. అందులో ప్రకృతి కూడా ఉంది. ఈరోజు మీరు వినబోయే సంగతులవే. మరణం ఎలాంటి సమాధానాన్ని తెచ్చిందో, మరణం తెచ్చిన సమాధానం దేవునికి కానీ ఇటు భూమి మీద ఉన్న మనుషులకి కానీ ఎంతటి సంతృప్తినిచ్చిందో ఈరోజు మీరు వినబోతున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న ఈ సమస్త మానవాళి, పరలోకంలో ఉన్న దేవుడు పిల్లలు చాలా కష్టపడ్డాడు పిల్లల కోసం. ముందు పరలోకం తర్వాత పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు, ఇవన్నీ దేవుడి చుట్టూ ఉన్నా కూడా దేవుడి ఆనందం వల్ల కేవలం భూమి మీద ఉన్న మనుషులే అన్నది బైబిల్లో పదే పదే దేవుడు చెబుతున్న మాట. పిల్లలంటేనే ఆయనకి ఆనందం, పిల్లలంటేనే ఆయనకి సంతోషం. భూమి మీద ఉన్న మనుషుల మీదే ఆయన మనసు, ఆయనంటేనే తనకి ఏమంటే ఆ పిల్లలంటేనే తనకి ఆనందం. యేసుక్రీస్తుల వారు జీవితం భూమి మీద మనకు తెలుసు. 33.5 ఏళ్ళు కూడా మహారోదనతో, కన్నీళ్లతో, వేదనతో ఈ భూమి మీద ఉన్న తన తమ్ముళ్లను, తన చెల్లెళ్లను రక్షించడానికి ఎంత వేదన అనుభవించాడో మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ వేదనకి ముందు జరిగిన సంగతి ఒకటి బైబిల్లో నుండి చూపిస్తాను ఇప్పుడు నేను. అంటే యేసుక్రీస్తుల వారు భూమి మీద శరీరాన్ని దాల్చక మునుపు, ఒకప్పుడు పరలోకం కానీ, పరలోకంలో ఉన్న దేవుడు కానీ, పరలోక వాతావరణం ఎంత బాగుందో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయానికి రండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. జాగ్రత్తగా అందరూ తీసుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సృష్టికి పూర్వం, సృష్టి కడుతున్నప్పుడు, ఈ మనుషులు భూమి మీద ఎవరూ లేనప్పుడు ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం గమని 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇది యేసుప్రభువే చెప్తున్నాడండి డైరెక్ట్గా. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నేను దేవుడు సృష్టిని కట్టమన్నట్టుగా ప్రధాన శిల్పిగా నేను సృష్టిని కడుతున్నప్పుడు నా కండిషన్, నేను మానసికంగా నేను ఎలా ఉన్నాను అంటే చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అన్నాడండి. నిజంగా ఈ మాట ఒకసారి భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభు జీవితానికి ఒకసారి మీరు ఈ ఇక్కడున్న ఆనందాన్ని ఏమన్నా వెతికి చూద్దామంటే కూడా ఆయన జీవితంలో కనపడలేదండి భూమి మీద. కానీ ఎప్పుడు సంతోషంగా ఉన్నాడట. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. అనగా ప్రధాన శిల్పి అనగానే యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడి సృష్టిని కట్టించాడు. సూర్యుడా, చంద్రుడా, మనం తింటున్న ఆహార పదార్థాల, భూమ, సెలయేర్ల, కొండల, జంతువుల, ఇవన్నీ కూడా దేవుడు చెయ్యాలనుకున్నప్పుడు ప్రధాన శిల్పిగా వీటన్నిటిని తయారు చేయడానికి యేసుక్రీస్తుల వారిని ముందు పెట్టాడు. అందుకే యేసుక్రీస్తుల వారి గురించి యోహాను సువార్తలో యోహాను గారు ఒక మాట అంటారు, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే సమస్తాన్ని కలిగించింది ఎవరు అంటే, ఏమంటే ప్లానింగ్ అంతా తండ్రిది, క్రియారూపకం మాత్రం పని జరిగించేదంతా మాత్రం ఎవరు అంటే
యేసుక్రీస్తుల వారు అదే చెప్తున్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. ఆయన ఎలా చెక్కమంటే అలా చెక్కేవాడిని, ఆయన ఎలా చేయమంటే అలా చేసేవాడిని. భూమి నువ్వు ఇంత సైజు చేయాలి అంటే నేను అంత సైజే చేశాను. గ్రహాలు ఇన్ని చెయ్యాలి అని నువ్వు దేవుడు అన్నప్పుడు నేను అన్ని గ్రహాలే చేశాను. నక్షత్రాలు ఇన్ని కోట్లు నువ్వు చెయ్యాలి అన్నప్పుడు నేను అన్ని కోట్ల నక్షత్రాలు చేశాను. నువ్వు 84 లక్షల జీవులు చెయ్యాలి కొడుక నా పిల్లల కోసం అన్నప్పుడు ఇదిగో నేను 84 లక్షల జీవరాశుల్ని కూడా చేశాను. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. తండ్రైన దేవుని దగ్గర తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారు ప్రధాన శిల్పి. ఏమన్నా ఈరోజు చాలామందికి క్రైస్తవ్యంలో ఈ చిన్న తేడా అనేది తెలీదు. తండ్రైన దేవుడు వేరు అని, యేసుక్రీస్తుల వారు వేరు అని, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అని ఈ చిన్న సంగతి కూడా తెలియక చాలామంది ఎలా భావిస్తారు అంటే, తండ్రైన దేవుడే భూమి మీద ఉన్న మనుషులు తన పిల్లలు పాపం చేస్తే యేసుక్రీస్తుల వారిగా రూపం ధరించి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు అంటారు. తప్పండి అది. తండ్రైన దేవుడే ఎప్పుడు తండ్రైన దేవుడే. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆయన ఏనాడు దేహాన్ని ధరించలేదు. ఆయన్ని ఇప్పటి వరకు చూసిన నరుడంటూ ఎవరు లేరు. ఆయన తండ్రి, అదృశ్యుడు, ఆత్మస్వరూపి, పరలోకంలో తాను మాత్రమే వసించుచూ ఉన్న దేవుడు. లోకానికి వచ్చింది కుమారుడు. అదే ఇక్కడ క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు నేను ఆయన యొద్ద, నేను తండ్రైన దేవుని యొద్ద, నేను ఆయన యొద్ద అనగానే యేసుక్రీస్తుల వారికి తండ్రైన దేవుడు. అదే పాత నిబంధన అంతా కూడా నేను యెహోవాను, సర్వాధికారం కలిగిన దేవుడును, సర్వశక్తిమంతుడును, సైన్యాధిపతిని, నేను ఉన్నవాడను అని రకరకాల పేర్లతో పాత నిబంధనలో ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడే తండ్రైన దేవుడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు. అదే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి అక్కడ. నేను ఆయన యొద్ద అంటే నేను అనగానే యేసుక్రీస్తుల వారు, ఆయన యొద్ద అనగానే తండ్రైన దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. తండ్రైన దేవుని దగ్గర పరలోకంలో యేసుక్రీస్తుల వారు ఉన్నప్పుడు నిత్యము ఆయనకి ఏముందట? ఆనందం, సంతోషం. ఆనందం, సంతోషం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తుల వారు ఆనందంగా సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, తండ్రైన దేవుడు కూడా ఎలాగున్నాడు అప్పుడు? సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. తండ్రి సంతోషంగా ఉన్నాడు కనుక కుమారుడు కూడా ఎలా ఉన్నాడు? సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. హ్యాపీ. పరలోకం అంతా చాలా హ్యాపీగా ఉందండి. ఒక పక్క సృష్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమంటే సృష్టి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే సృష్టికి మునిపే తండ్రైన దేవుడు తనకు కావలసిన పిల్లలందరినీ కూడా పరలోకంలో కనేశాడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం అందరం ఎప్పుడు పుట్టాం బైబిల్ ప్రకారం? జగత్తు పునాది వేయబడక మునుపే పరలోకంలో మనం అందరం పుట్టేశాం. మన కొరకు సృష్టి కార్యక్రమం జరుగుతుంది. సృష్టి కార్యక్రమాన్ని యేసుక్రీస్తుల వారు జరిగిస్తున్నారు. దేవుడు కావాలనుకున్న పిల్లలందరూ దేవుళ్ళో ఉన్నారు. సృజించేశాడు, అప్పటికే సృష్టించేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది కావాలో వాళ్ళందరి కోసం ఏమంటే తండ్రైన దేవుడు ఇదిగో నా పిల్లలు వస్తారు, నా పిల్లలు వస్తారని పిల్లల కోసం తండ్రైన దేవుడు ఎదురు చూపుల్లో ఉన్నాడు. ఆ పిల్లల కోసం సృష్టి కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా చూస్తున్న యేసుక్రీస్తుల వారు నేను ఎలా ఉన్నాను అంటున్నాడు. నిజంగానండి, ఇది లోతుగా మీరు ఆలోచిస్తేనండి, భూమి మీదకి రాక మునుపు, జాగ్రత్తగా వినండి, భూమి మీదకి మనుషులు రాక మునుపు, భూమి మీద మనుషులు పుట్టక మునుపు, అసలు ఈ భూమే లేనప్పుడు, పరలోకంలో దేవుడు పిల్లల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఈ సృష్టి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, అప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారండి. అందరూ హ్యాపీగా ఉన్నారు. అటు దేవుడు హ్యాపీగా ఉన్నాడు, ఇటు దూతలు హ్యాపీగా ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు సంతోషంగా ఉన్నారు. పరలోకపు సంతోషం ఆ కొద్ది కాలం మాత్రమే ఉందండి. ఆ సంతోషం పోవటం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే, భూమి మీద తొలి మానవుడైన ఆదాము పుట్టాడు. భూమి మీద ఆదాము పుట్టి పాపం అసలు చేయకూడదు అన్న ఆలోచనతో పాపం ప్రవేశిస్తుంది. ఎదుగో పండు తింటే మీరు పాపులు అయిపోతారో, పండు తినొద్దని చెప్పినా కూడా ఎవడి దేవుడి మాటకు లోబడకుండా దానిని ధిక్కరించి ఆజ్ఞను అతిక్రమించి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో నాట నుండి నేటి వరకు అసలు ఆ పరలోకంలో సంతోషమే పోయిందండి. పరలోకంలో ఆనందాలు లేవు, పరలోకంలో హ్యాపీ లేదు. అప్పుడప్పుడు వస్తుంది అది ఆనందం. ఎప్పుడు మనందరికీ తెలుసు పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుతుందని కొత్త నిబంధనలు యేసు చెప్పాడు మనకి. ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. అంటే అప్పుడప్పుడు ఎవరైనా ఒకరు మారుతుంటే సంతోషం, కానీ ఎక్కువ పరలోకపు వాతావరణము కూడానండి బాధతో వేదనతో నిండిపోయింది. కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి.
అసలు ఏంటి పరలోకం ఇలాగా, పరలోకపు వాతావరణం ఇలా ఇంత దారుణంగా మారిపోవడానికి జరిగింది ఏంటి అంటే, భూమి మీదకి వచ్చిన మానవులండి వారు జరిగిస్తున్న భయంకరమైన పాపపు కార్యక్రమాలు. వాటి గురించి ఎవడు బైబిల్లో మాట్లాడుతూ ఎంత దారుణంగా వాళ్ళ గురించి మాట్లాడాడు అంటే, నా ప్రశాంతతను పోగొట్టారు, నా సంతోషాన్ని పోగొట్టారు, నా హృదయంలో సంతాపాన్ని పుట్టించారు. మీకు తెలుసు ఆదికాండం 6వ అధ్యాయంలో అంటాడు, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయములో సంతాపము నొందెను. 6వ అధ్యాయంలో మీరు చదువుకుంటారు ఆదికాండంలో. అంటే నరులు భూమి మీద పుట్టిన కొద్ది కాలానికి దేవుడి హృదయంలో సంతోషం ఆనందం లేకుండా చేశారండి. కారణం వారు భూమి మీద జరిగిస్తున్న కార్యక్రమాలు. వాటి గురించి మాట్లాడుతూ దేవుడు తన గర్భాన్న పరిశుద్ధుడిగా పవిత్రుడిగా పుట్టిన మనిషి ఎంతటి ఘోర పాపాలు చేస్తున్నాడో వర్ణించిన విధానం ఇప్పుడు మీరు చదువుతారండి, చాలా భయంకరంగా ఉంటుంది. వావి వరసలు మర్చిపోయాడు, నీతి న్యాయాలు మర్చిపోయాడు, ధర్మం ఏదో మర్చిపోయాడు, యథార్థత ఏదో మర్చిపోయాడు, అక్రమాలకు అన్యాయాలకు తన జీవితాన్ని అప్పనంగా అప్పగించేశాడు. పాపపు కోపంలో కొట్టి మిట్టాడుతున్నాడండి. వాటి గురించి దేవుడు వర్ణిస్తూ ఒక మాట రాశాడు. ఒకసారి మీరు అందరూ యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం చదివినా బాగానే ఉంటుంది. 8వ వచనం, నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు అన్నాడు. చూసారా, నాకు ప్రతిష్ఠించే వస్తువులను నీవు తృణీకరిస్తున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. దేవుడు కొన్ని నియమించి భూమి మీద నా సన్నిధి, నా విశ్రాంతి దినం నువ్వు రావాలి, నన్ను ఆరాధించాలి అనగానే ఆ విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడట. దేవుడికి ఇవ్వలసిన కాలాన్ని దేవుడికి ఇవ్వటం లేదట. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచటం అంటే దేవుడికి ఇవ్వాల్సిన కాలం, ఆ సమయం, దేవుడిని ఆరాధించుకునే సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు. తర్వాత మాట్లాడుతూ అంటాడు 9వ వచనంలో, కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు. కొండెములు చెప్పి నరహత్యలు చేస్తున్నారట. ఇది ఎంత దారుణంగా జరుగుతుందో మీకు తెలియదు కదండి. ఇప్పుడున్న సొసైటీ కానివ్వండి, బైబిల్లో ఉన్న పాత నిబంధనలో జరిగిన చరిత్రలు కానివ్వండి, ఇలా కొండాలు చెప్పి నరహత్యలు చేయించిన వారు లేరా బైబిల్లో? మీరు బాగా ఆలోచించండి, బైబిల్లో లేరా? ఆహాబు యెజబెలు మీకు తెలుసు, నాబోతు ద్రాక్ష తోటను కోరుకున్నారు. అతడు ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అబద్ధ సాక్షులు నిలబెట్టి కొండెములు చెప్పించి అతని ప్రాణాన్ని ఏం చేశారు? వాళ్ళు తీయించలేదా? వాళ్ళిద్దరూ, ఆహాబు యెజబెలు తీయించలేదా? అలాంటి క్యారెక్టర్, అలాంటి గుణాలు ఇప్పుడున్న సొసైటీలో లేవంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు ఎవడైనా జర్నలిస్ట్ ఏదైనా యథార్థంగా జర్నలిస్ట్ ఉన్నదన్నట్టుగా రాశాడు అనుకోండి, వాడి మీద ఏదో ఒక నేరం మోపి జైల్లో వేసేస్తారండి వాడిని. లేదా వాడిని వినటం లేదనుకోండి, జైల్లో వేసినా కూడా ప్రాణాన్ని తీసేస్తారు, వాడి కుటుంబాన్ని చంపేస్తారు. ఎంతమంది జర్నలిస్టులు ప్రాణాలు పోలేదు ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కాదు. ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత చాలామంది నిజాయితీగా ఉన్న వాళ్ళు జర్నలిస్ట్ ప్రాణాలు తీసేశారు. ఈరోజు లోకానికి న్యాయము, ధర్మము, యథార్థత ఇవేవి పట్టవండి. అక్రమం చేసేవాళ్ళు కావాలి, అన్యాయం చేసేవాళ్ళు కావాలి. ఈరోజు చూడండి, ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఎవరికి ఇస్తారు రాజకీయ పార్టీలు అంటే? న్యాయంగా యథార్థంగా ఒక పేదవాడిగా ఉన్నవాడికి ఎవడైనా టికెట్ ఇస్తాడా? ఇప్పుడు మీకు తెలియదు కాదు, పందెం జరుగుతుంది, టికెట్ల పందెం. ఎవరికి ఇస్తున్నారు అన్నీ? మొన్న ఒక లిస్ట్ వేశారండి, నేను ఆ లిస్టు చూడగానే ఆశ్చర్యపోయాను. ఏపీలో ఎంపీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు లిస్ట్ రాశారు. ఆ లిస్టులో వాళ్ళ పక్కన వాళ్ళు చేసిన నేరాలన్నీ రాశారండి. ఒక అతను బ్యాంకును దొంగిలించిన అతను, బ్యాంకుకి సంబంధించిన రుణాలు ఎగ్గొట్టిన అతను, ఒక అతనేమో కబ్జాకోరు, ఒక అతనేమో 20-30 మర్డర్ అటెంప్ట్ కేసులు ఉన్న అతను. ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీ టికెట్లు ఇచ్చారండి. పక్కన వాడి డిగ్రీలు రాశారు, ఒక్కొక్కటి మీద ఎన్ని కేసులు ఉన్నాయో. చూసారా, వాళ్ళకే పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింది? మీరు బాగా ఆలోచించండి. వాళ్ళకే ఎందుకు ఇచ్చింది? వాడైతే రౌడీజం చేసి ప్రజలను బెదిరించి ఖచ్చితంగా ఓట్లు వేయించుకుని వాడు ఎమ్మెల్యే అవుతాడు. వాడు ఎమ్మెల్యే అయ్యాడంటే మేము అధికారంలో ఉంటాం. మాకు అధికారం కావాలి తప్ప ప్రజల బాగోగులు ఎవరికి కావాలి? కొండెములు చెప్పి నరహత్యలు చేసేవాళ్ళు. అధికారం కోసం హత్యలు జరుగుతున్నాయి ఈరోజు. ఈ సొసైటీని చూస్తున్నాడు దేవుడు.
చూసి అంటున్నాడు, కిందకి వెళ్ళేసరికి ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే, కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్యలో నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. కామ వికార చేష్టలండి. ఈరోజు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. కనీసం ఒక యూట్యూబ్ ఆన్ చేసినా, ఒక ఫేస్బుక్ ఆన్ చేసినా, చివరికి సీరియల్ ఆన్ చేసినా, సినిమా ఆన్ చేసినా, అన్నిటిలో కూడా దేనికి సంబంధించిన చేష్టలు చెప్పండి ఈరోజంతా? వ్యభిచారులుగా మార్చేసేవి, కళ్ళకు వ్యభిచారాన్ని చూపించేవి, కళ్ళకు పాపాన్ని చూపించేవి, కామ వికార చేష్టలు సొసైటీలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు అసహించుకునేవి, దేవుడికి నచ్చనివి. మనిషి యథార్థంగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఈ లోకానికి పంపిస్తే మనిషిలో చివరికి కనబడుతున్నవి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎలాంటి చేష్టలు కనబడుతున్నాయో చెప్తున్నాడు. ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడు, తండ్రి మానాఛాదంలో తీవారు నీలో ఉన్నారు, అసూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు, ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరి ఒకడు కామాతురుడై తన కోడలని అపవిత్రపరుచును, నీలో జనులు తండ్రి కుమార్తెకు తన సహోదరుడు చెరుపుదురు. చూసారా, ఇవన్నీ చెప్పాడా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో 12వ వచనంలో చెప్తాడు. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకుని వారు నీలో ఉన్నారు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుని వారు నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకునుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నన్ను మరిచిపోయి ఇదిగో ఇలాంటి పాపాలు చేస్తున్నారు. ఈ పాపాలు చేస్తారనా వీళ్ళకి అన్నాను? ఈ పాపాలు చేస్తారనా ఈ పవిత్రమైన జన్మనిచ్చాను అంటే? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే భూమి మీదకి మనుషులను పంపించాడో, పంపింపక మునుపు హ్యాపీగా ఉన్న తండ్రి, ఆనందంగా ఉన్న యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వెళ్ళిన తర్వాత మనుషులు చేస్తున్న ఈ భయంకరమైన పాపాలతో వాళ్ళ సంతోషాన్ని పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటేనండి, హృదయం సమాధానాన్ని పోగొట్టుకుంది. నా పిల్లలు ఎలాగైపోయారు, నా పిల్లలు ఎలాగైపోయారు. మీకు తెలియదు కాదు, దేవుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది దేవుడి గురించి, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. చదువుకున్నారా? దేవుడికి ప్రతిదినము ఏమొస్తుందట? కోపం. ఎందుకు వస్తుంది కోపం? తన పిల్లలు చేస్తున్న ఈ భయంకరమైన పాపాలు. ఒకరోజు కాదట, ప్రతిరోజు పాపం చేస్తాడట, ప్రతిరోజు పాపం చేస్తాడట. ఆ పాపాన్ని చూసి దేవుడికి కోపం వస్తుంది. శాంతి, సమాధానం, నెమ్మది ఏమంటే మనుషులకే కాదు, తండ్రి అయిన దేవుడి హృదయంలో కూడా ఇవి లేకుండా చేసేసారు మానవ జాతి. ఇప్పుడు పక్కనే ఉన్నాడండి యేసుక్రీస్తుల వారు. నిజంగా ఇందాక మీరు మాట చదువుకున్నారు, పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారంటే, నిత్యము ఆయన సన్నిధిని నేనేం చేశాను అన్నాడు, ఆనందించుచుంటిని అన్నాడు. ఇప్పుడు ఈ ఆనందం కాస్త ఎలా మారిపోయింది పరలోకంలో? మీరు చెప్పండి, ఎలా మారిపోయింది ఇప్పుడు? బాధగా, వేదనగా, భూమి మీద మనుషులు చేస్తున్న పాపపు కార్యక్రమాలు కండి తట్టుకోలేని వారుగా అటు పరలోకపు తండ్రి బాధపడుతుంటే, పక్కనే ఉన్న యేసుక్రీస్తుల రొమ్మున ఆనుకుని ఉన్న యేసుక్రీస్తుల వారిలో కూడా మనోవేదన. ఎలా సమాధానం కలుగుతుంది? వీటన్నిటికీ పులి స్టాప్ ఏంటి? మనుషుల పాపాలు ఎలా పోవాలి? ఒకవేళ మనుషులను దగ్గరికి తెచ్చుకుందాము, రక్షించుకుందాము అంటే, తండ్రైన దేవుడు చెయ్యి చాపాలంటే కింద చెయ్యి అందిపుచ్చుకునేవాడు కూడా పవిత్రుడై ఉండాలి. ఆ పవిత్రత, పరిశుద్ధత మనుషుల్లో లేకుండా పోయింది. మనుషులందరూ కూడా ఈ పాపపు కార్యక్రమాలతో దేవుడికి విరోధులైపోయారు. ఒక మాట దేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథంలో, మీరు చూడండి, భూమి మీద ఉన్న మనుషులు దేవుడికి విరోధులైపోయారు, మీరు నాకు విరోధం, మీరంటే నాకు అసహ్యం అన్నట్టుగా మాట్లాడతాడు. 51వ కీర్తనకి రండి. 51వ కీర్తన 4వ వచనంలో దావీదు గారు చెప్తున్న మాట చూడండి. 4వ వచనం, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. పాపం చేయటం అట ఎవరికి విరోధమట? బాగా ఆలోచించండి. చాలామందికి చిన్న విషయం అర్థం అవ్వలేదు. నేను పాపం చేస్తున్నానండి, నా జీవితం అండి. ఎవరైనా బాగు చేయడానికి మధ్యలో వెళ్ళి చెప్పారనుకోండి, అలా కాదండి ఇలాగ అన్నారనుకోండి, వెంటనే వాళ్ళు చెప్పే మాట ఏంటి చెప్పండి? తప్పు చేస్తున్న వాడిని దిద్దడానికి వెళితే దిద్దుతున్న వ్యక్తికి అవతల వాడు చెప్పే సమాధానం ఏంటి చెప్పండి? ఏమంటాడు? నా జీవితం, నా ఇష్టం, నీకేమైంది అంటున్నారా? మీరు గట్టిగా మాట్లాడితే అదే అంటారండి. ఇప్పుడు ఈరోజు సమాజం ఎలా ఉందంటే, తప్పును తప్పని ఒప్పుకోవడానికి కూడా వాళ్ళకి అహం అడ్డు వస్తుందండి. నువ్వు చేస్తున్న తప్పు అని మీరు ఎవరితో చెప్పండి, తిరగబడతారు. లేదా మీ తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తారు, మీ గురించి చెడుగా ప్రచారం చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఈరోజు సమాజం, సొసైటీ.
ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూసారా, దావీదుకు ఉన్న భక్తితో అంటున్నాడు, నేను పాపం చేశాను. ఇక్కడ జాగ్రత్తగా ఏంటంటే, నేను పాపం చేశాను, అది నేను నీకు విరోధంగా చేశాను అన్నాడు. చూసారా, బాగా ఆలోచించాలి ఈ మాట. భూమి మీద మనిషి పాపం చేయటం, తప్పు చేయటం, నేరం చేయటం ఎవరికి విరోధం అవటం అట? దేవునికి. అంటే పాపం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుడికి ఏమయ్యారు చెప్పండి? విరోధులు, శత్రువులుగా మారిపోయారు. ఎందుకంటే దేవుడు గర్భాన పుట్టిన వాళ్ళు పరిశుద్ధులు, పవిత్రులు, అలాగే ఉండాలని కోరుకుంటాడు. కానీ మనుషులు దేవుడికి పాపం చేసి విరోధులుగా మారిపోయారట. కిందకి వెళ్ళేసరికి చూడండి ఎంత మాట అంటే 4వ వచనంలో కింద, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు కాకపడదువు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడివే. నువ్వు ఆజ్ఞ ఇచ్చావు, పొరుగువాని భార్యను ఆశించొద్దని, అలా ఆశిస్తే అది పాపమవుతుందని నిర్మలమైన వాక్యాన్ని ఇచ్చావు, పవిత్రమైన ఆజ్ఞలు ఇచ్చావు, పరిశుద్ధమైన నీ మాటలు మా కళ్ళ ముందు పెట్టావు ధర్మశాస్త్రం రూపంలో. కానీ మేము మదించి మా హృదయానికి ఉన్న మదం, మా హృదయానికి ఉన్న గర్వం నీ మాటలను కూడా తొంగలో తొక్కి నీ మాటలను తృణీకరించి మేము పాపం చేశాము. నీ నిర్మలమైన ఆజ్ఞలకు, చూసారా ఆ మాట చూసారా కింద ఎంత బాగుందో, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు కాకపడదువు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే నిర్మలుడవు. నువ్వు మాకు తీర్పు తీర్చడం న్యాయమే తండ్రి. ఎందుకంటే మేము పాపం చేస్తామని ముందే తెలిసి మా పాపాలన్నిటిని కూడా ఇదిగో ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం, ఇది చేస్తే నేరం అని అన్నిటినీ వాక్యం ద్వారా మా కొరకు రాయించిన వాటన్నిటినీ తృణీకరించి మేము పాపం చేసాం. ఇప్పుడు మేము నీకు ఎలా మారిపోయామంటున్నాడు? విరోధులు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్న మనుషులందరూ ఈ పాపాలతో దేవుడికి ఎలా మారిపోయారు? విరోధులుగా మారిపోయారు. ఒక మాట అడుగుతారండి, జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించండి. మనకి నచ్చిన వాడు ఎవడైనా మనకి విరోధం అయిపోయాడు అనుకోండి, మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మీ మనసు ఎలా ఉంటుంది? మీరు బాగా ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళే ఏదో అపార్థం చేసుకుని మీ మీద మీకు విరోధంగా మారిపోయాడు అనుకోండి, మీ పతనాన్ని కోరుకుంటున్నాడు అనుకోండి, మీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? బాగా ఆలోచించుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, మీరు బాగా ఇష్టపడేది మీ కుమార్తెనో మీ కొడుకునో, అంతేనా? భూమి మీద అందరికంటే మీరు బాగా ఇష్టపడేది ఎవరిని చెప్పండి? కూతురు అంటే బాగా ఇష్టం, కొడుకు అంటే బాగా ఇష్టం, అంతే కదండి. వాళ్ళ గురించే కదా జీవితం అంతా అహోరాత్రులు కష్టపడుతూ ఉంటారు. ఏ కుమార్తె కోసం కష్టపడుతున్నామో, ఏ కొడుకు కోసం అయితే మనిషి కష్టపడుతున్నాడో ఆ కూతురే అపార్థం చేసుకుని నీ అంతు చూస్తానంటుంది అనుకోండి తల్లితోని, నీ అంతు చూస్తాను రా అంటున్నాడు అనుకోండి తండ్రితోని కుమారుడు. తండ్రి మనసు ఒక్క క్షణం మీరు అక్కడ ఆగి మీ హృదయానికి, మీ జీవితానికి ఇది జరిగితే ఎలా ఉంటుంది, మీ మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించుకోవాలి. కూతురు తిరగబడితే, కొడుకు తిరగబడితే పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి పరలోకంలో ఉన్న తండ్రికి ఏర్పడిందండి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపం చేసి ఆయన పాపం చెయ్యొద్దు అన్న ఆజ్ఞను పక్కకు పెట్టి మేము చేస్తావు, నువ్వేం చేస్తావో చూసుకో అన్నట్టుగా భయంకరమైన పాపాలకు తమ జీవితాలను అప్పగించారు. అలా అప్పగించటం వలన ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మేము పాపం చేస్తే దేవుడికి విరోధం ఏంటండి అని అనుకుంటున్నారేమో. దేవుడు ఏది చెప్పినా కూడా ఒక మంచి ఉంటుందండి అందులో. ఏంటి మంచి? ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు పాపం చేసుకుంటూనే పవిత్రంగా బ్రతకను, నా ఇష్టం నా జీవితం అన్నావు అనుకోండి, నష్టం నీకు జరుగుతుందా దేవుడికి జరుగుతుందా? బాగా ఆలోచించండి, ఎవరికి జరుగుతుంది? పాపానికి వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం, నిత్యాగ్ని దండన. ఎవరు వెళతారు అందులోనికి? నువ్వే వెళతావు. పాపం మనం చేస్తాం, మనమే నరకానికి వెళ్ళిపోతాం, మనమే పాతాళానికి వెళ్ళిపోతాం. అది తట్టుకోలేని తండ్రి తప్పు చెయ్యొద్దురా, పాపాలు చెయ్యొద్దురా, ఆ పవిత్రమైన జన్మ నాది కొడుక, నువ్వు చేస్తే నరకానికి వెళ్ళిపోతావని మనిషి మేలు కోరి, జాగ్రత్తగా వినండి, మనిషి మేలు కోరి, మనిషి బాగు కోరి వ్యభిచారం నేరం, అబద్ధం నేరం, దొంగతనం నేరం, అబద్ధాలు నేరం, ఇవన్నీ లిస్ట్ అంతా రాసుకొచ్చాడు. నాయన ఇదిగో ఈ నేరాలు చేస్తే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు, ఇది నా ఆజ్ఞలు, ఈ ఆజ్ఞానుసారం నువ్వు బ్రతికేవనుకో పరలోకానికి వచ్చేస్తావు అన్నాడు. ఇప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి విరోధులం అయ్యాము అంటే నష్టం మనకే వస్తుంది. అది కాకపోతే మనం మేలు కోరి బాగు కోరి ఆ పాపాలు చెయ్యొద్దు అని చెప్పిన దేవుడి ఆజ్ఞలను పక్కకు పెట్టండి. ఈరోజు మనిషి దేవుడికి విరోధి అయిపోయాడు. ఎంత బాగా మాట్లాడతాడు, ఇంకో వచనం చూపిస్తాను చూడండి.
34వ కీర్తనకి రండి, 34వ కీర్తనకి రండి, 16వ వచనం చూడండి. 34వ కీర్తన 16వ వచనం, 15వ వచనం కూడా చదవండి. 15, 16. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. చూసారా, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, ఆయన కను దృష్టి, ఆయన చెవులు కూడా నీతిమంతుల మీద ఉన్నాయట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. 16 చూడండి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఆ పదం చూసారా, ఎంత భయంకరం అండి, అది ఎంత భయం అండి. అది దుష్క్రియలు, దేవుడికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి, ఈ పాపపు కార్యక్రమాలు ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళందరి జ్ఞాపకాలు భూమి మీద ఉండకూడదట, చెరిపేయాలట. నిజంగానండి, దేవుడు చెరిపేస్తే ఎంతటి భయంకరంగా ఉంటుందో మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకములు భూమి మీద ఉండకుండా వాళ్ళ జ్ఞాపకాలు చెరిగిపోవాలి, కానీ నీతిమంతుల జ్ఞాపకాలు మాత్రం భూమి మీద ఉండాలి. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, బైబిల్లో దేవుడు కొరకు బ్రతికిన భక్తులు ఉంటారండి. ఒక అబ్రహాం ఉన్నాడు, భక్తుడు. అతని జ్ఞాపకాలు చెరిగిపోయాయా, ఉన్నాయా భూమి మీద? ఉంచాడు. ఎలా ఉంచాడు? ఎప్పుడైనా ఆలోచించారు ఎలా ఉంచాడు? అబ్రహాము గర్భాన్ని ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు గర్భాన్ని యాకోబు పుట్టాడు, యాకోబు గర్భాన్ని ఏమంటే 12 మంది పిల్లలు పుట్టారు. ఇశ్రాయేల్ జాతి ఇప్పటికే ఉంది. ఆ జాతి అంతటికి మూల పురుషుడు అని చెప్పుకోవాలంటే, ఇజ్రాయెల్ దేశానికి మూల పురుషుడు అని చెప్పుకోవాలంటే ఎవరి పేరు ఎత్తాలి చెప్పండి? ఎవరి పేరు ఎత్తాలి? అబ్రహాం పేరు ఎత్తాలి. ఇప్పుడు అబ్రహాం గారి పేరు జ్ఞాపకాలలో ఉంది, భూమి మీద ఉంది. అబ్రహాం సంతానం అండి ఇశ్రాయేల్ జాతి అంతా, ఇస్మాయిల్ జాతి అంతా అని మనం చెప్పుకుంటున్నాం. అబ్రహాం గారి జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తుల వారిని ఎవరైతే విశ్వసించారో విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? ఇప్పుడు అబ్రహాము. అంటే భూమి మీద ఉన్న క్రైస్తవులను బట్టి కూడా ఎవరి పేరు వినబడుతుంది, ఎవరి జ్ఞాపకాలు వినబడుతున్నాయి అంటే అబ్రహాం పేరు వినబడుతుంది. ఏమండి, ఇక్కడ రాయబడిన మాట, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద ఉండకుండా ఆయన కొట్టివేస్తాడని ఉంది కదా. అబ్రహాం జ్ఞాపకాలు ఉన్నాయి. అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం, అబ్రహాం గారి భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు అబ్రహాము పిల్లలు ఏర్పడుతున్నారు, విశ్వాసులు. మీకు మాట్లాడుతాను, అబ్రహాము జ్ఞాపకాలు ఉన్నట్టుగా ఇస్కరియోతు యోధ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి భూమి మీద? వెతకండి, ఎక్కడ కనపడుతున్నాయేమో. వాడి సంతానం ఉన్నారా? వాడి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఉండవు. బైబిల్లో దేవుడికి భిన్నంగా బ్రతికిన వాడు ఎవరి జ్ఞాపకాలైనా చూడండి. సౌలు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఉండవు. దావీదు జ్ఞాపకాలు ఉన్నాయా? ఉంటాయి. దావీదు పరిపాలించిన పట్టణాలు, దావీదు సంతానంగా పిలువబడుతున్న వాళ్ళు ఇప్పటికీ యూదుల్లో అక్కడక్కడ మిగిలిలేరండి, లేరు వాళ్ళ పిల్లలు. దేవుడి జ్ఞాపకాలలో, దేవుడి కొరకు బ్రతికిన నీతిమంతుల జ్ఞాపకాలు భూమి మీద ఉంచుతాడట. దేవుడికి విరోధంగా ఎవరైతే బ్రతుకుతారో, మీకు ఇక్కడ ఒక చిన్న చెప్తానండి. నీతిమంతులు దుష్క్రియలు చేసేవాళ్ళు అన్నారు కదా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. నీతిమంతులు దేవుడి కొరకు బ్రతికేవారండి, లోకపు గుర్తింపు ఉండదు వాళ్ళకి. లోకంలో మనుషులు పెద్దగా పట్టించుకోరు వాళ్ళని. లోకంలో ఉన్న మనుషులు గొప్పవాడిగా గుర్తించరు. నీతిగా దేవుడి కొరకు బ్రతికేవాడికి ప్రజల మధ్యలో గుర్తింపు ఉండదు. ఈ పాపపు కార్యక్రమాలు, దుష్క్రియలు ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది లోకంలో. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దేశం కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం ఏమంటే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పెట్టండి, తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం తెచ్చాడు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఫాలోవర్స్ చూపించండి, ఎక్కడైనా ఉన్నారా? మంచోడికి ఎక్కడైనా ఫాలోవర్స్ ఉంటారా? ఉండరు. ఇది మీరు లోతుగా ఆలోచించి, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, మీకు తెలుసో లేదో, బళ్ళారిలో టాప్ మోస్ట్ క్రిమినల్ అతను. లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో బీజేపీలో చేరిపోయాడు. ఆయన బీజేపీలో చేరడానికి అతను వెళ్తున్నప్పుడు అంటే ఆయన వెనకాల ఫాలోవర్స్ లక్షల్లో వెళ్ళారట. ఇదిగో దేశం కోసం ప్రాణాలు పెట్టిన అతను వెళ్తున్నాడా పార్టీలోకి? అంతమంది వెనకాల ఫాలో అవడానికి. మైనింగ్ మాఫియాకి హెడ్, కోట్లు ఏమండి అక్రమంగా ధనాన్ని కొల్లకూడదే అతనికి ఫాలోవర్. చూడండి భూమి మీద ఎలాగున్నారు. మంచిని లోకం స్వీకరించదు. యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో ఆయన పెద్దగా స్వీకరించిన వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు తక్కువేనండి. నీతికి, న్యాయానికి, యథార్థతకి ప్రజల మధ్యలో గుర్తింపు ఎవరి దగ్గర ఉంటుంది అంటే దేవుడి దగ్గర. దేవుడు వాళ్ళని నిలబెడతాడు. మనుషులు కాదండి, దేవుడే వాళ్ళని నిలబెడతాడు.
ఈ మాటలన్నీ మీరు చదువుకున్న తర్వాత దేవుడు ఈ రోజు భూమి మీద దుష్క్రియలు పాపం చేస్తున్న వాళ్ళకి విరోధం అయిపోయాడు. విరోధం, భూమి మీద ఉన్న మనుషులు పరలోకంలో ఉన్న దేవుడికి మధ్యలో ఏమొచ్చింది? విరోధం. విరోధం, విరోధ భావం ఏర్పడింది. వాటి గురించి మాట్లాడతాడు. కొన్ని మాటలు చూపిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయానికి రండి. 59వ అధ్యాయం చూద్దాం. 59వ అధ్యాయం మొదటి వచనం మీరు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. చూసారా? విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇదిగో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చెను. చూసారా? దేవుడికి ఈ భూమి మీద ఉన్న మనుషులకి అడ్డం వచ్చినాయి ఏటట? ఏం అడ్డం వచ్చినాయట? మీ దోషములు, మీ పాపములు, మీ నేరములు. దేవుడు ఏమండి ఈరోజు మాకు దూరంగా ఉంటున్నాడు, దేవుడు మా మొర వినటం లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. చాలామంది బాధపడతారండి ఇలాగా. మీ అందరికీ చెప్తున్నాను, నాతో సహా నేను కూడా వాక్యానికి లోబడాలి. దేవుడు నేను మొర పెడుతున్నప్పుడు నా మొర వినటం లేదు, నా ప్రార్థనకి రిప్లై రావటం లేదు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడికి నచ్చని నాలో ఏదో ఉంది. మీ మొర దేవుడు ఆలకించటం లేదంటే మీలో ఖచ్చితంగా మీరు వెతుక్కోవాలి, మీ జీవితాన్ని పరిశీలించుకోవాలి. నిన్ను నీవే పరీక్షించుకోనుము, నిన్ను నీవే పరిశోధించుకోనుము. నన్ను నేను ఎప్పుడు టెస్ట్ చేసుకుంటా, నాలో దేవుడికి భిన్నమైనవి ఏమైనా ఉంటున్నాయా, తప్పుడుగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా, తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నానా, తప్పుడుగా ఏమైనా ఆలోచిస్తున్నానా. ఒకవేళ అలాంటి కార్యక్రమాలు ఉంటే దేవుడు మన మొర వినడు, మన చేయి విడిచిపెడతాడు, మనకు తోడుగా ఉండడు, మనకి సహాయం చేయడు. మన మొర వినడైనా అసలు భూమి మీద భక్తుడుగా బ్రతికిన ప్రతి ఒక్కరు కూడా నండి, వాళ్ళలో ఏదైనా పొరపాటున లోపం వస్తే, పాపం వస్తే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం, ఆ పాపాన్ని ఒప్పుకోవటం, ఆ పాపాన్ని ఆ వాళ్ళలో నుండి తొలగించుకోవటం, మా పాపాన్ని తీసేయండి, ఆ పాపం వలన మమ్మల్ని విడిచిపెట్టకండి, ఆ పాపాన్ని మాలో పెట్టుకుని మీరు మమ్మల్ని దూరం పెట్టకండి అని ఎన్నోసార్లు చెప్తారు. మీకు తెలియదు కదా, దావీదు కీర్తన రాశాడు. బత్షెబతో పాపం చేసింది, చాలాసార్లు చదివించాను మీతో. ఆ పాపం చేసిన తర్వాత దావీదు చేసింది మనం చదువుకుంటాం 5వ కీర్తనలో. నిజంగానండి ఆ పాపం ఆయనలో ఉండబట్టి, ఆ పాపాన్ని బట్టి దేవుడు నన్ను దూరం పెట్టాడు అన్న మాట నాతాను ప్రవక్తతో ఎప్పుడైతే విన్నాడో, ఆ పాపం ఆ దేవుడు క్షమించేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడండి. ఏడుపు ఏడుపు, నా పాపాన్ని తీసేయండి ప్లీజ్, నా పాపాన్ని తీసేయండి ప్లీజ్ అని ఏడుపండి, ఏడ్చాడట. చూస్తారా మాట నిజంగా ఎంత భయంకరంగా ఉంటుందంటే. 5వ కీర్తనకు రండి. 5వ కీర్తన 4వ వచనం చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూసారా? దుష్టత్వాన్ని చూసి ఆనందించడట, చెడుతనమునకు దేవుని యొద్ద ఏమి లేదట, చోటు లేదు. తర్వాత మాట చూడండి. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయి వారు అందరూ నీకు అసహ్యులు. చూసారా అలాగున్న ఈ మాటలు? పాపం చేసే వాళ్ళందరూ కూడా నీకు అసహ్యులు. డాంబికులు, డంబాలు మాట్లాడుకునే వాళ్ళు, భక్తి లేకపోయినా, వాళ్ళలో యథార్థత లేకపోయినా, దేవుడికి నచ్చని గుణాలు ఎన్నో లోపల పెట్టుకుని కూడా డాంబాన్ని ప్రవర్తిస్తున్నారా? మేము భక్తిపరులమే, మేము మంచి వాళ్ళమే, మేము నీతిమంతులమే అని డంబంగా ఏమైనా ఉంటున్నారా? ఏమన్నా నిజంగా ఆ జీవితాలు దేవుడికి అస్సలు నచ్చవండి. తగ్గింపు జీవితం, నెమ్మది కలిగిన జీవితం, నాలో ఏదో తప్పు ఉందని ఎప్పుడు దేవుడి విషయంలో భయపడే జీవితం దేవుడికి నచ్చుతుంది తప్ప డాంబికమైన జీవితం దేవుడికి నచ్చదు. డాంబికులు అన్నాడు చూసారా? డాంబికులను నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు. అసలు ఈయనెందుకు మాట్లాడుతున్నాడు ఇవన్నీ దావీదు చేసేశాడు. కపటాన్ని చూపి నరహత్యను జరిగించాడు. ఎవరిని చంపించాడు? బత్షెబా కోసం ఊరియాని చంపించేశాడు. నరహత్యనాది నరహత్యే. ఇదంతా చేసిన తర్వాత 6వ అధ్యాయానికి రండి. ఇవన్నీ చెప్పుకున్నాడా? 6వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 5వ వచనం చూడండి. 6వ అధ్యాయము 5వ వచనంలో, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, నేను మూలుగుచ్చు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. చూసారండి ఎలా మాట్లాడుతున్నాడు? నా పడక, నేను రోజు నా పాపమే జ్ఞాపకం రావటం, నేను వేడవటం, ఆ ఏడుపుకి ఏమంటే పరుపు అంతా తడిచిపోతుందట.
ఇప్పుడు మీరెప్పుడైనా పాపాల కోసం ఎంతలా ఏడ్చారా? బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా మన పాపాన్ని ఇంతలా ఒప్పుకున్నామండి దేవుడి దగ్గర? ఒప్పుకున్నావా? నేను తప్పు చేశాను తండ్రి, నేను నేరం చేశాను తండ్రి, నేను చేసిన ఈ భయంకరమైన జీవితం, భయంకరమైన పాపం నీకు నచ్చటం లేదు తండ్రి అని ఏడుపట. ఏంటండి నిజంగా ఆయన జీవితం. దేవుడికి నచ్చనివి చేస్తే ఇంతలా బాధపడాలి. కారణం ఏంటి తెలుసండి? దుష్క్రియలు చేయువారికి యెహోవా సన్నిధి ఎలా నిలబడుతుందట? విరోధం. దేవుడు సన్నిధి, దేవుడు మనిషికి విరోధం అయిపోతే ఇక మనిషి బ్రతుకేంటి చెప్పండి? మొత్తం పతనమే కదండి జీవితం అంతా. మేలు ఉండదు కదా, బాగుండదు కదా, ఆనందాలు ఏమి ఉండవు కదా, సంతోషాలు ఏమి ఉండవు కదా, జీవితం అంతా పతనం అయిపోతుంది కదా. ఇక్కడ మీరు బాగా ఆలోచించారో లేదో, దావీదు బాగా భయపడిపోతున్న దేనికో తెలుసా? మీరు చదువుకున్న 5వ వచనంలో పైన ఏమన్నాడు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే ఇప్పుడు నేను పాపంతోనే చచ్చిపోయాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాడు? పాపం చేసిన తర్వాత, జాగ్రత్తగా వినండి, పాపం చేసిన తర్వాత దావీదు జీవితంలో నెమ్మది ఉందంటారా? ఉందా నెమ్మది? పక్క తడిచిపోయేటట్టుగా ఏడుస్తున్నాడంటే అసలు సమాధానం ఉందా జీవితంలో? నెమ్మది ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? లేదు. పాపం చేసినందుకు ఇటు ఇటు భూమి మీద ఉన్న దావీదుకి ఆనందం లేదు, సంతోషం లేదు, అటు పరలోకంలో ఉన్న దేవుడికి సంతోషము లేదు, ఆనందము లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, రెండింటికి ఒకటే మందండి. ఏంటి మందు చెప్పండి? పాపాలు ఎప్పుడైతే ప్రజల్లో నుంచి వెళ్ళిపోతాయో అటు పరలోకంలో ఉన్న దేవుడు సంతోషంగా ఉంటాడు, ఇటు భూమి మీద ఉన్న మనుషులు కూడా సంతోషంగా ఉంటారు. దావీదుకి అసలు ప్రాణంలా లేదండి. కన్నీళ్లు విడిచి పరుపు తడిచిపోతుందంటే అసలు జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం, సుఖం అన్నీ మర్చిపోయాడు ఇక పాపం చేసిన తర్వాత. ఎందుకంటే పాపము ఎంత ప్రమాదకరమైందో దావీదుకు తెలుసు, ఈ రోజు ఉన్న ప్రజలకి తెలీదు. పాపం ఎంత ప్రమాదకరమైంది తెలుసండి? పైకి ఏం కనపడదండి. అసలు పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే, అసలు పాపం చేస్తున్న వ్యక్తికి కూడా ఏం జరుగుతుంది ఇది చేస్తే అన్నట్టుగా చాలా నెమ్మదిగా ఉంటాడు, చాలా హాయిగా ఉంటాడు. అతని వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతూ ఉంటారు తప్ప అతడు చాలా హ్యాపీగా ఉంటాడు. నేను ఈ పాపం చేస్తుంటే ఏమవుతుంది అంటాడు. వ్యభిచారం చేశాడు, ఏమంటే పరాస్త్రీని మోహించాడు, ఏమంటే ఇతను ఆనందం పొందాడు, ఇతను సుఖం పొందుకున్నాడు, పక్క జరిగాడు. దాని వలన పాడైపోయింది అవతల మరో కుటుంబం, అవతల ఆ స్త్రీ పాడైపోతుంది, అతని కుటుంబం పాడైపోతుంది, వాళ్ళ కుటుంబం నిండా రోజు గొడవలు, అశాంతి, సమాధానం ఉండదు. ఇతడు హాయిగా పాపం చేసి పక్క జరిగాడు, అవతల వాడు నాశనం అయిపోతున్నాడు. ఇది మీరు బాగా ఆలోచిస్తే భూమి మీద ఉన్న మనుషులు చేస్తున్న పాపాల వలన సొసైటీ మొత్తం, సమాజం మొత్తం నాశనం అవుతుంది కనుక ఎవరికి శాంతి, సమాధానం ఉండటం లేదు కనుక ఈ పాపం చేసిన వాళ్ళందరినీ దేవుడు ఎక్కడ వేయాలనుకుంటున్నాడు? పాతాళంలో వేయాలనుకుంటున్నాడు. పాతాళం యొక్క తీవ్రత అర్థమైన దావీదు ఏడుస్తున్నాడు, ప్లీజ్ తండ్రి ఈ పాపాన్ని తీసే తండ్రి, నన్ను పాతాళానికి గెంటేయొద్దు తండ్రి. ఇప్పుడు చెప్తాను. ఒకప్పుడు పాత నిబంధనలో పాపం చేసిన వారి పరిస్థితి ఇది. పాపం కోసం ఇంతటి భయంకరంగా, ఇంతటి దారుణంగా అర్థించవలసిన పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? హాయిగా, ఆనందంగా బైబిల్ పట్టుకుని ఎలాంటి దావీదుకున్న ఏడుపు, దుఃఖము, బాధ మన జీవితాల్లో లేకపోవడానికి ప్రధాన కారణం అండి, మన పాపాలన్నీ ఆల్రెడీ ఒక ఆయన తీసేశాడు, మనం కడుక్కోలేదు. దావీదు అక్కడ కష్టపడి కన్నీళ్లు పెట్టి ఏడ్చి కడుక్కున్నాడు. ఈరోజు మన పాపాలు మనం కడుక్కోలేదండి. ఎవరు కడిగారు చెప్పండి? యేసుక్రీస్తుల వారి రక్తం కడిగింది. అందుకే టైటిల్ వేశాను, మరణం తెచ్చిన సమాధానం. ఇటు భూమి మీద ఉన్న మనుషులకు పాపం వలన సమాధానం లేదు, అటు పరలోకంలో ఉన్న దేవుడి మధ్యలోనూ సమాధానం లేదు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్, వీటన్నిటికీ ఎండ్ ఏంటంటే యేసుక్రీస్తుల వారి మరణం. ఆ మరణంతోనే భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏమొచ్చిందో తెలుసా? సమాధానం. యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి రండి. 53వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మీరు 12వ వచనం చదువుదాం, చివరి మాట. ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తుల వారు మన గురించి పడుతున్న వేదన, మనం చేసిన పాపాలకు ఆయన భుజాల మీద వేసుకున్న భయంకరమైన శిక్షలు, ఇవన్నీ మాట్లాడతాడు ఈ 53వ అధ్యాయం అంతా. చివరికి 12వ వచనానికి వెళ్ళేసరికి ఎంత మంచి మాట ఉండొచ్చు. 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొమ్మ సొల్లు విభాగించుకొనును. ఎలయనగా
ఎందుకు ఇంత గొప్పవాడిని చేశాను నా కుమారుణ్ణి అంటే, ఎలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. సరే పదం చూసారా అలా రాశాడు దేవుడు. అతడు మరణమునందునట్లు తన ప్రాణమును ధారబోసాడు, ప్రాణాన్ని ధారబోసాడు, ప్రాణాన్ని ధారబోసాడు. బాబు వీడియో ప్లే చేస్తావా? ఒక వీడియో వేస్తారు చూడండి, నిజంగా కలిచేస్తుందండి ఆ వీడియో. ప్రాణాన్ని ధారబోస్తారా? ఈరోజు ఈ స్వభావం అండి. మనుషుల కోసం మనిషి ప్రాణం పెట్టడండి. మనిషి కోసం ఏ మనిషి ప్రాణం పెట్టలేడు, కానీ ఒక ప్రకృతిలో ఉన్న జీవుల్లో ఈ స్వభావం కనబడిందండి. నిజంగా ఒక జింక అది పెడతన్న ప్రాణ త్యాగం ఇప్పుడు మీరు చూడండి ప్లే చేస్తారు. దాని పిల్లకి ప్రమాదం జరిగింది. దాని గర్భాన పుట్టిన పిల్ల, జింక గర్భాన పుట్టిన పిల్ల చావు బ్రతుకుల్లోకి వచ్చేసింది. ఈ వీడియో మీరు చాలాసార్లు చూసుంటారు. ముందు నుంచి ప్లే చేయ బాబు. అదిగో ఒక పిల్ల నీటిలో దూకేసిందండి, వెళ్ళిపోతుంది. చూసారా ఎదురుగా ఏమొస్తుందో? మొసలి. ఇప్పుడు చూడండి తల్లి, అది చూడండి, అది తల్లి కరెక్ట్గా వచ్చి ఎక్కడ నిలబడింది చూసారా? అదిగోండి మధ్యలో. అంటే ముందు వస్తే ఎవరిని చంపేయాలా? అది చూడండి తల్లిని పట్టుకుని వెళ్ళింది. నిజంగా చూసినప్పుడు అండి అదిగో పిల్ల బ్రతికింది, తల్లి ప్రాణాలు పోయాయండి. అదిగో తినేస్తుంది చూడండి, తల్లిని చంపేసింది. అది చచ్చిపోయింది. ఎవరి ప్రాణాన్ని నిలబెట్టింది? మళ్ళీ ప్లే చేద్దామండి. అది చూడండి, జాగ్రత్త చూడండి. మీది పిల్లది తెలివికి వెళ్ళిపోతుంది పాపం. ముందు మనం తెలివికి చేసాం పాపాలు, మనకి పెద్ద పాతాళం ఉందని అదే పాతాళం వెనకాల మొసలి. అది చూడండి కరెక్ట్గా నిలబడుతుందండి మధ్యలో వచ్చి. అదిగో చూసారా కరెక్ట్గా ఆగింది అది, అంతే. వాటి వండర్ఫుల్, నిజంగా వాటిలో ఉన్న త్యాగం నేను చూసి చలించిపోయానండి. వీడియో చూసి చాలా క్రితం వచ్చింది, ఇది చాలా రోజుల క్రితం చేశారు. చూసారా పిల్ల బ్రతికింది, చివరికి ఎవరు చచ్చిపోయారు? తల్లి ప్రాణం పోయింది. సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారి ప్రాణం మన కొరకు పోకపోతే మనం అందరం ఏమైపోతాం తెలుసండి? పాతాళంలో భయంకరమైన వేదనలో మండు గుండంలో యుగాలు కాలిపోవలసిన మనల్ని మనం ఎక్కడ కాలిపోతామో, మనం ఎక్కడ చచ్చిపోతామో, మనం ఎక్కడ మరణానికి వెళ్ళిపోతామోనని మధ్యలో తల్లి ఎలాగైతే ప్రాణం పెట్టిందో పిల్లల్ని కాపాడడానికి, మనల్ని కాపాడడానికి ప్రాణం పెట్టింది ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. అదే రాస్తున్నాడు ఇక్కడ, ఎంత బాగా రాశాడు చూసారా? ఏలయనగా మరణమునందునట్లు, చూసారా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు. ఇంతకీ ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు. దేవుడికి విరోధులై, దేవుని ఎదుట పాపిష్టి వాళ్ళై, దేవుని ఎదుట భయంకరమైన నేరస్తులై చచ్చిపోతే నరకానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ గురించట, దేవునికి విరోధుల గురించట, దేవుని మీద తిరగబడిన వారిని గురించట ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేశాను. చూసారా పదం చూసారా ఎంత బాగుందో? విజ్ఞాపన. వద్దు తండ్రి, వాళ్ళని చంపొద్దు తండ్రి, వాళ్ళని పాతాళంలో వెయ్యొద్దు తండ్రి, వాళ్ళకి సంబంధించిన శిక్ష ఏమైనా ఉంటే నా మీద వేసేయండి తండ్రి, నేను భరిస్తాను, వాళ్ళ శిక్ష నేను భరిస్తాను. చూసారా అక్కడ ఎంత బాగా రాశాడో? అనేకుల పాపమును భరించుచు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారి శిలువయాగం కానీ, ఆ ముళ్ళ కిరీటం కానీ, ఆ తిన్న దెబ్బలు కానీ, ఆ బల్లిపు పోటు కానీ, ఆ శిలువయాగం కానీ, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, ఏమంటే సర్వ శరీరం అలా దెబ్బలతో గాయాలతో శిలువ మీద వేలాడింది అంటే అవన్నీ ఎవరు చేసిన పాపాలు చెప్పండి? మన పాపం, నేను చేసిన పాపం, మీరు చేసిన పాపం, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి చేస్తున్న పాపాలే శిలువలో వేలాడుతున్న ఆయన ప్రాణత్యాగం. ఎంత బాగా రాశాడు చూడండి. అనేకుల పాపాల కోసం ఆయన శిలువ యాగాన్ని అనుభవించాడట, భరించాడట, చనిపోయాడట. ఏమన్నా నిజంగా ఈరోజు పాపం ఇంతటి తీవ్రమైన శిక్ష మనుషుల మీదకి తెస్తుందో గుర్తించాడు కనుక ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు అంటే పాపం వల్ల వచ్చే తీవ్రత ఏంటో మీరు గమనించాలి. ప్రాణం అడ్డు పెట్టవలసి వచ్చింది అంటే పాపం ఎంతటి భయంకరదో మీకు అర్థం కావాలి. కానీ ఈరోజు పరిస్థితి అంటే చాలామంది గుడికి వస్తారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుడు అంటే తెలుసు, పాతాళం తెలుసు, పరలోకం తెలుసు, అన్నీ తెలుసు, కానీ పాపపు జీవితాన్ని మాత్రం విడిచిపెట్టరండి. ఆ జీవితాలను మార్చుకోరు, ఆ మాటలు మార్చుకోరు, ఆ ప్రవర్తన మార్చుకోరు, నాలో దేవుడికి నచ్చనివి ఏమున్నాయోనని భయపడరు.
నిజంగా చెప్తున్నాను, ఈరోజు బాగా మీరు ఆలోచించుకోండి. పాపము ఎంతటి ప్రమాదకరమైనది కాకపోతే ప్రభువే ముందుకొచ్చి ప్రాణం పెడతాడు. ఆయన ప్రాణం తప్ప ఇంకా ఏ ప్రాణము, ఆయన రక్తము తప్ప ఇంకా ఏ రక్తము కూడా మనుషుల పాపాలను తీయలేకపోతుంది. అంటే పాపం ఎంత భయంకరమైనది, పాపం కలిగి ఉన్న వాళ్ళ జీవితం ఎంతటి ప్రమాదంలోనికి వెళుతుంది ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. మీకు ఆ విజువల్ ఎందుకు చూపించేది తెలుసండి, ఒకవేళ తల్లి జింక గనక అడ్డుపడకపోతే ఏమంటే వితిన్ సెకండ్స్లో, వితిన్ మినిట్స్లో ఆ చిన్నదండి, అది ఎంత ఉందండి, దాని జీవితం ఎంత చెప్పండి, దాని మాంసం ఎంతండి, 2 నిమిషాల్లో నమిలి మింగేదండి, మొసలు దాన్ని మింగేస్తుంది. నిజంగా దాని త్యాగం చూసినప్పుడు అండి వండర్ అనిపించిందండి. కరెక్ట్గా మీరు చూసారా, మొసలికి పిల్లకి కరెక్ట్గా మధ్యలో వచ్చి నిలబడింది. అలాగా బైబిల్లో మీరు చాలాసార్లు చదువుకుంటారు. తిమోతికి రాసిన పత్రికలో దేవునికిని నరులకును యేసుక్రీస్తు ఏమయ్యాడట, మధ్యవర్తి. చదువుకున్నారు, చూస్తారు ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. నరరూపమెత్తి, నరుడు అని ఎందుకు రాయించాడంటే మధ్యవర్తిగా మారడానికి నువ్వు నరుడువు గనుక యేసుక్రీస్తుల వారు కూడా నరరూపమెత్తాడు. జాగ్రత్తగా వినండి, నరరూపమెత్తాడు. నరుడొచ్చి దేవుడికి నరులకు మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఆయన యేసు. ఇందాక మొసలికి చచ్చిపోతున్న చిన్న జింకకు మధ్యలో తల్లి ఎలాగైతే మధ్యలో వచ్చి నిలబడిందో, నా ప్రాణం తీసేయండి, నన్ను చంపేయండి, కానీ దాన్ని విడిచిపెట్టండి, చిన్నపిల్లను విడిచిపెట్టండి. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల ప్రాణాలండి, మనుషుల ఆత్మలు అన్నీ కూడా, దేహము ప్రాణము అన్నీ కూడా పాతాళంలోనికి వెళ్ళిపోయి కాలిపోవలసిన పరిస్థితుల్లో మధ్యలో నిలబడ్డాడు. మధ్యవర్తి. మధ్యలో దెబ్బలు ఏమైనా ఉంటే నా మీద వేయండి, పాపాలు ఏమైనా ఉంటే నా మీద మోపండి, శిక్షలు ఏమైనా ఉంటే నా మీద వేసేయండి, నాకు అవతల ఉన్న నా తమ్ముళ్లను నా చెల్లెలను మాత్రం రక్షించండి. ఇది ఎక్కడ ఉంటాడండి ఇలాంటి అన్న? నిజంగా అన్నకు అసలైన అర్థం కదండి ఇది. ఈరోజు అన్నలు ఉన్నారు, మీకు తెలియదు కదా ఎలాంటి అన్నలు ఉన్నారు ఈరోజు భూమి మీద. ఎలాంటి అన్నలు ఉన్నారు? తమ్ముడు బాగుంటే చూడలేని అన్నలు. తమ్ముడికి కాస్త ఏదైనా ఫేవర్గా నాన్న చేశాడనుకోండి, నాన్ననే కొట్టి చంపేసి అన్నలు ఉన్నారు ఇప్పుడు. ఇలాంటి అన్న ఎక్కడ కనపడతాడు? ఇలాంటి త్యాగం ఎక్కడ కనపడుతుంది? అసలు ఇలాంటి అన్నను చూస్తామా? ఆస్తి విషయంలో తగాదాలు, ఏమంటే ఆస్తి విషయంలో గొడవలు, అమ్మనాలను చూసుకోవటం విషయంలో గొడవలు. అన్నలు ఈరోజు ఉన్న అన్నలు ఎలా ఉన్నారు? ఈ అన్న ఎలా ఉన్నాడు చూడండి. మధ్యవర్తిగా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు అందరి పాపాలు తన మీద మోసుకుని సిలువలో వేలాడి 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 పాపం ఎంత తన భుజాలపైన మోసుకుని వెళ్ళిపోయాడండి మహానుభావుడు. కానీ ఈరోజు మనుషులు యేసుక్రీస్తుల వారు చేసిన సిలువ యాగాన్ని పండగ చేసుకుంటున్నారు తప్ప పాపం చేయకుండా బ్రతకటమే పండగ అన్న సంగతి చాలా మందికి తెలీదు. నువ్వు గుడ్ ఫ్రైడే ఏమంటే సంవత్సరానికి ఒకసారి చేయడం కాదు, నువ్వు పాపం చేయకుండా బ్రతుకు, అదే దేవుడికి చేస్తున్న పెద్ద పండగ. నువ్వు ప్రతిరోజు చేయొచ్చు, అది ఒక పాపిని రక్షించు, అదే పెద్ద పండగ దేవుడికి. సంవత్సరానికి ఒకసారి పండగ కాదు, నువ్వు పాపం చేయకుండా ఉంటే చాలు, అదే పెద్ద పండగ దేవుడికి. కానీ మనుషుల పరిస్థితి ఏంటో తెలుసా? ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఈరోజు మనుషులు దేవుడి విషయంలో ఎలాగున్నారో, యేసుక్రీస్తుల వారి శిలువ యాగాన్ని ఎలాగ అవమానపరుస్తున్నారో ఎవడు దేవుడు పలికిన ఒక మాట చూపిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక మీరు తీసుకోండి అందరూ. ఐదో అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఏమండి ఈ మాట మీరు చాలాసార్లు చదువుకున్నారు, ఒకసారి చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
మరి ఆయన అంగీకరింపబడిను. భూమి మీద ఉన్న జీవితకాలం అంతా కూడా రోదన, వేదన, ఇదంతా కూడా రండి కేవలం రక్షణ ఇవ్వడానికి. అయితే మీరు అలా ముందుకు రండి, 10వ అధ్యాయానికి రండి, 28వ వచనం చదవండి. ఎంత కష్టపడి ఎంత వేదన పొంది మనుషులకు రక్షణ ఇస్తే 28వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 10వ అధ్యాయం 28వ వచనం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు. పాత నిబంధన చట్టం ఏంటి? ఎవడైనా తప్పు చేస్తే, పాపం చేస్తే దానికి సాక్ష్యం ఉంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇది మోషే ధర్మశాస్త్రం కదా, వెరీ గుడ్, చంపించేస్తారు కదా. 29లో ఇట్లుండగా, పాత నిబంధన చట్టమే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి, చూసారా పాదం ఎలా ఉందో? భూమి మీద ఉన్న మనుషులట దేవుడు కుమారుణ్ణి ఏం చేస్తున్నారట? పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకై సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచుచున్నది. చాలా భయంకరం తెలుసండి ఈ వచనం. యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగాన్ని జాగ్రత్తగా వినండి. తృణీకరించి ఎవరైతే ఆయనకు భిన్నంగా పాపం చేస్తూ బ్రతుకుతున్నారో వాళ్ళందరూ ఏమేం చేస్తున్నారట? దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి. పాపం చేస్తున్న వాళ్ళందరూ యేసుక్రీస్తుల వారి మరణాన్ని రుచి చూసి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తున్నవాడట ఏం చేస్తున్నాడట? యేసుక్రీస్తుల వారిని ఏం చేస్తున్నాడట? పాదాలతో త్రొక్కి. నిజంగా తొక్కుతున్నారా? తొక్కగలవండి? మీకు మాట్లాడగనా? జాగ్రత్తగా వినండి. మీలో చాలామంది మీరు సన్నిధిలో నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడ నుంచున్నప్పుడు కానీ పాదాల దగ్గర బైబిల్ ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తారు చెప్పండి? మీరు వెంటనే ఏం చేస్తారు? ఎవరైనా బైబిల్ మీద అడిగేసి అలా తొక్కుకొని అలా ముందుకు వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు చెప్పండి? ఎందుకు వెళ్ళరు? బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యం. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తుల వారే వాక్యం. బైబిల్ను తొక్కరు. మరి ఇక్కడ ఏమని రాశాడు 29 ప్రారంభంలో? ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి. తొక్కుతున్నావా నిజంగా? బైబిల్ను తొక్కరు, కానీ యేసుక్రీస్తుల వారిని తొక్కుతున్నామంట. ఏం చేస్తే తొక్కుతామో తెలుసండి? మనం ఎప్పుడైతే పాపము చేస్తామో అప్పుడు మనం యేసుక్రీస్తుల వారిని అవమానించినట్లే, ఆయన త్రొక్కుతున్నట్లే. ఇప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు మరలా ఆయన సిలువకేస్తున్నట్లే, మరలా ఆయన బాధ పెడుతున్నట్లే. పండగ అంటేనండి ఏదో మరి కొత్త బట్టలు ఏమండి విందులు వినోదాలు కాదు. నిజంగా నువ్వు యేసుక్రీస్తుల వారికి గుడ్ ఫ్రైడే చేయాలి, పండగ చేయాలని అనుకుంటే ఆయన్ని బాధ పెట్టక. చాలా బాధపడ్డాడు సిలువలో. తొక్కొద్దు ఆయన్ని. ఆయన వేదన పెట్టొద్దు. మరలా బాహాటంగా మరలా పదే సిలువ వేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆయన నీ కోసం, నీ పాపాల కోసం. కనుక నిజంగా నిజ క్రైస్తవుడు చేయవలసిన ఒరిజినల్ గుడ్ ఫ్రైడే ఏంటంటే పాపం చేయొద్దు. ప్లీజ్ పాపాలకు దూరంగా ఉండండి. దేవుడి సన్నిధికి దగ్గరగా ఉండండి. దేవుడి పనిలో ఉండండి. మరలా చెప్తున్నాను, మీ దేహాలు దేవుడికి అప్పగించండి. లోకానికి వద్దు, పాపానికి వద్దు, నేరాలకు వద్దు. ఆయన నచ్చని వాటికి మీ దేహాన్ని ఇవ్వకండి. ఆయన నచ్చని వాటికి మీ అవయవాలు ఇవ్వకండి. మీరు పాపం చెయ్యకపోవటమే యేసుక్రీస్తుల వారికి మీరు ప్రతిరోజు చేస్తున్న పండగ. మీరు ఎప్పుడైనా మీ పాపం మీ కళ్ళ ముందుకు వస్తుంటే, దేవుడికి నచ్చని విషయాలు ఏమైనా మీ కళ్ళ ముందుకు వస్తుంటే ప్లీజ్ వాక్యానుసారం మీరు ఆలోచించుకోండి. నేను ఈ తప్పు చేస్తే, ఈ తప్పుడు మాట మాట్లాడితే, ఈ పాపపు కార్యక్రమంలో 4 పాలు పంపులు నేను చేయి వేస్తే నేను పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుల వారు, ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుల వారిని మరలా కాళ్ళతో త్రొక్కిన వాడిని అవుతాను కదా, మరలా ఆయన సిలువకి ఎక్కించిన వాడిని అవుతాను కదా, మరలా ఆయన బాధ పెట్టిన వాడిని అవుతాను కదా. ఇది ఒక్కటి మనసులో ఉంటేనండి, తప్పు చేయాలి అన్నా, పాపం చేయాలి అన్నా, తప్పుడుగా మాట్లాడాలి అన్నా, నిజంగా ఎవరికైనా సహోదరుడికి కానీ సంఘానికి కానీ విరోధంగా మాట్లాడాలి అన్నా, ఎవరి మీద నేరం మోపాలి అన్నా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకాలి అన్నా, ఎవరి గురించిన తప్పుడు మాటలు మన నోట్లోంచి రావాలి అన్నా, దేవుడి సన్నిధి జరుగుతున్నప్పుడు లోకంలో సుఖంలో ఎక్కడైనా ఉండిపోవాలి అన్నా, ఇవన్నీ పాపాలే. మీకు తెలుసో లేదో, ఇవన్నీ పచ్చి పాపాలు, దేవుడికి విరుద్ధమైన పచ్చి పాపాలు ఇవి. దేహాన్ని దేవుడికి ఇవ్వకపోవడం పెద్ద పాపం. ఇది ధనవంతుడు చేసింది అదే. లోకంలో ఉన్నవన్నీ అనుభవించాడు, సుఖించాడు, తిన్నాడు, త్రాగాడు, లోకమైన జీవితం అనుకున్నాడు, చనిపోయాడు. ఇవన్నీ పాపాలండి. దయచేసి ఈ పాపాలకు దూరంగా మన జీవితాలను మనం కాపాడుకోవాలి. మరణం, యేసుక్రీస్తుల వారి మరణం
దేవుడితో మనల్ని సమాధానపరిచింది. కొలసీలకు రాసిన పత్రిక మాట చూడండి ఎంత బాగా రాశాడో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 20 వరకు జాగ్రత్తగా రాసుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి మీరు చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యమును కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. అన్నిట్లోనూ ఆయనే ముందున్నాడు. ప్రాణం పెట్టడంలో ఆయనే ముందున్నాడు. తొలుత తిరిగి లేవటంలో కూడా ఆయనే ముందున్నాడు. మహిమా శరీరంతో మొట్టమొదట లేచిపోయినవాడు ఆయననండి. ప్రపంచ మానవాళి పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే. సమస్త మానవాళికి సృష్టి కట్టినవాడు ఆయనే. అన్నిటిలో ఆయనేనట. ఎంత బాగా చూసారండి యేసుప్రభు, ఎంత గొప్పోడండి, ఎంత టాపర్ అండి ఆయన. అన్నిట్లో టాప్ ఆయన, అన్నిట్లోనూ ఆది సంభూతుడు, అన్నిటిని ప్రారంభించినవాడు, అన్నిటికీ సమాధానాధిపతి, అన్నిటికీ కుదురుబాటు ఎవడు ఇచ్చిన వ్యక్తి, సమాధానాన్ని ఇచ్చిన వ్యక్తి సమస్త మానవాళికి. కింద చూడండి ఎంత బాగుంటుంది ఇంకో మాట. ఆడి యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఈ పదం అండర్లైన్ చేసుకోండి, శిలువ రక్తము చేత సమస్త మానవాళికి దేవుడికి ఏం జరిగిందట? సంధి. ఇందాక మొసలికిని పిల్లకి మధ్యలో సంధి జరిగింది. ఏంటి సంధి? ఆ పిల్లను విడిచిపెట్టాయి, నన్ను తినేయి, అదేనా సంధి అక్కడ? అలాగే దేవుడికి మానవాళికి మధ్యలో సంధి ఏటట? శిలువ రక్తం. నేను చచ్చిపోతాను తండ్రి, తమ్ముళ్ళను విడిచిపెట్టాయి. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారాను సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రికి అభీష్టమాయను. యేసుక్రీస్తుల వారి ద్వారా సమాధానపరుచుకోవడం దేవుడికి ఏటట? ఇష్టం. ఆ సమాధానపరచడానికి యేసుక్రీస్తుల వారు ఏమిచ్చాడు? ప్రాణం, మరణం. మరణం తెచ్చిన సమాధానం. ఆయన మరణించకపోతే, ఆయన సిలువలో ప్రాణం పెట్టకపోతే, ఆయన ఈ లోకానికి రాకపోతే, పరలోకాన్ని నేనెందుకు విడిచిపెట్టాలి? భూమి మీద ఉన్న ఈ మనుషుల కోసం, పాపాలు చేసిన వాళ్ళ కోసం పవిత్రమైన ఈ లోకాన్ని నేనెందుకు విడిచిపెట్టాలని ఒక్కసారి యేసుక్రీస్తుల వారు అనుకుంటే అసలు మన జీవితాలు ఏంటి? ఈరోజు మన 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 బ్రతుకులు ఎక్కడుండేవి? మనమంతా కూడా అండి, నిజంగా నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట, ఒకవేళ మన చేతుల్లోనికి బైబిల్ రాకపోయి ఉండుంటే మన జీవితాలు ఏంటి చెప్పండి? ఈరోజు ఇక్కడ కూర్చొని మన జీవితాలు ఆలోచించుకుందాం. మన చేతుల్లోకి బైబిల్ రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది ఒకడు దొంగగా, ఒకడు నరహంతకుడిగా, ఒకడు ఉగ్రవాదిగా, ఒకడు ఎవడు వ్యభిచారాలు చేసేవాడిగా, ఒకడు మోసాలు చేసేవాడిగా, మనలో చాలామంది మరి అబ్రహాం ఆడున్నాడు కదా, దావూద్ ఇబ్రాహాం లాగా అండర్వాళ్ళు డాన్లుగా, ఉగ్రవాదులుగా, రౌడీలుగా మనలో ఉన్న ఇక్కడ కూర్చొని మనలో చాలామంది మారిపోమండి ఇలాగా. ప్రభు లేకపోతే, ప్రభు శిలువ యాగం లేకపోతే, ఆయన ప్రాణం లేకపోతే, ఆయన రాయించిన గ్రంథం లేకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి చెప్పండి? సమస్తానికి సమాధానం కలిగింది యేసుక్రీస్తుల వారి శిలువ యాగంతో. సమస్తానికి సమాధానం. ఇటు ప్రకృతికి కూడా, ఒకసారి చెప్పాను మీకు చెప్పినట్టుగా గుర్తు, సమాధానం ప్రకృతికి కూడా కలిగింది యేసుక్రీస్తుల వారి మరణంతో. అప్పటికి అది మూలుగుతుంది, నాకు దేవుని పిల్లలు కావాలి, వాళ్ళకే మేము సేవ చేస్తామని ప్రకృతి మూలుగుతుంటే చివరికి ప్రకృతికి కూడా సమాధానాన్ని ఇచ్చింది యేసుక్రీస్తుల వారి మరణం. కనుక జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుడికి భిన్నమైన మోసాలు, నేరాలు, పాపాలు, అబద్ధాలు, వీటన్నిటికీ మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో అదే నిజమైన గుడ్ ఫ్రైడే, అదే నిజమైన యేసుక్రీస్తుల వారికి మనం చేస్తున్న పండగ. పాపం అనేది మన దేహాన్ని అంటకుండా, పాపం అనేది మన జీవితం పైన మరకలు వేయకుండా, మన జీవితాన్ని ఒక పాపపు జీవితంగా ఏమైనా దేవుని ఎదుట, ప్రజల ఎదుట ప్రదర్శింపబడకుండా ఎవరైతే తన జీవితాన్ని పటిష్టంగా, పవిత్రంగా, పాపాలకు దూరంగా కట్టుకుంటున్నారో వాళ్ళు యేసుక్రీస్తుల వారి శిలువ యాగాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు. ఆయన్ను ధిక్కరించిన వాళ్ళు అవుతారు. ఆయన త్యాగాన్ని గుర్తించిన వాళ్ళు అవుతారు. దానిని అనేక మందికి ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా ఉంటున్నావో, నువ్వు నోటితో చెప్పవలసిన అవసరం లేదు యేసుక్రీస్తుల వారి గురించి, నీ బ్రతికే ప్రచారం చేస్తుంది. నీ జీవితమే ఒక సువార్త అవుతుంది. నిన్ను బట్టి అనేక మంది మారతారు. నిన్ను బట్టి నీలా ఉండాలని కోరుకుంటారు. నిన్ను బట్టి చాలామంది దేవుడి కొరకు ఇన్స్పైర్ అవుతారండి. మన బ్రతుకు ఎప్పుడైతే బాగుంటుందో దేవుళ్ళో, ఎప్పుడైతే మనం కష్టపడుతున్నామో, ఎప్పుడైతే మనం త్యాగాలు చేస్తున్నామో, ఎప్పుడైతే దేవుడి కొరకు మనం ముందుంటున్నామో,
ఎప్పుడైతే మన జీవితం దేవుడికి ఉపయోగపడుతుందో, మనల్ని బట్టి నిజంగా చెప్తున్నాడు, మనల్ని బట్టి చాలామంది నోటుతో మాటలు చెప్పవలసిన అవసరత లేదు, వాక్యం చెప్పవలసిన అవసరత లేదు, ఆ జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇలా బ్రతకాలండి, ఇలా చేయాలండి, ఇలా ఉండాలండి, నీ జీవితమే సువార్త అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ప్రభు వాక్యం చెప్పింది కొంతమందికే. ఈ కోట్ల మంది ఈరోజు యేసుక్రీస్తుల వారు వెనకాల ఉన్నారంటే ఆయన జీవితం, ఆయన క్షమ, ఆయన జాలి, ఆయన దయ, తండ్రి అయిన దేవుడి కోసం ఆయనకున్న ఏమండి నిజంగా నిబద్ధత, తండ్రి అయిన దేవుడి కోసం నిలబడాలి, ఆయన కోసమే చెప్పాలి, ఆయన కోసమే బ్రతకాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి అని యేసుక్రీస్తుల వారిలో ఉన్న ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఈరోజు కోట్ల మంది ఆయన పాదాల చెంతకు వచ్చేటట్టుగా చేశాయి. జీవితం అన్నమాట, బ్రతుకు. వాక్యం చెప్పింది ఆ రోజున్న యూదులకి, ఆ రోజున్న ఆ 12 మంది శిష్యులకి వాక్యం చెప్పాడు, కానీ బ్రతుకు చాలా మందిని మార్చింది, బ్రతుకు చాలా మందికి నచ్చింది. కనుక వాక్యం నేర్చుకోవటము, ప్రకటించటము, చెప్పటము ఎంత ముఖ్యమో అలా బ్రతకటం కూడా అంతే ముఖ్యం. బ్రతుకు నిన్ను చూడగానే నీలో ఉన్న ఒక క్వాలిటీ అవతల వాడికి నచ్చాలి, ఇలా ఉండాలండి, ఇలా ఉండాలండి దేవుడి కోసం. ఇలాంటి క్వాలిటీ నేను ఎవరిలోనూ చూడలేదండి. ఇలాంటి క్వాలిటీ నీలో దేవుడి కోసం క్వాలిటీ ఏమైనా ఉందా? ఒక మంచి గుణం దేవుడి కోసం ఏం కనపడుతుంది చెప్పండి? యేసుక్రీస్తుల వల్ల ఏమండి సకల గుణాలు కనబడతాయి తండ్రి దేవుడి కోసం. మనలో కనీసం ఒకటి ఎవడో ఒకడు మనల్ని బట్టి ఇన్స్పైర్ అయ్యేలాగా, మనం ఆ కుర్రోడు చూడండి టైంకి వచ్చేస్తాడండి, ఒక గుణం ఉందా? ఇవ్వటంలో ముందుంటాడండి, ఒక గుణం ఉందా? ఎక్కడికైనా పని ఉందంటే ఎంత దూరమైనా వచ్చేస్తాడండి, ఆ గుణం ఏమైనా కనపడుతుందా? అసలు మనలో ఏ క్వాలిటీస్ కనపడుతున్నాయి దేవుడి కోసం? బాగా ఆలోచించుకోండి. క్వాలిటీ ఇలా ఉండాలండి దేవుడి కోసం, ఇలా పరిగెత్తాలండి, ఇలా చేయాలండి. మనల్ని చూసి ఏ మంచిని ఏమన్నా అవతలవాడు నేర్చుకుంటాడు దేవుళ్ళో. అలా మన జీవితం దేవుడి వాక్యానికి దగ్గరగా ఉంటున్నప్పుడు మాత్రమే శిలువ యాగాన్ని మనం గౌరవించినట్లు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన శిలువ యాగాన్ని నువ్వు గౌరవించటం అంటే బైబిల్లో నీ కోసం దేవుడు రాయించిన ప్రతి ఆజ్ఞ నువ్వు పాటిస్తూ దేవుడి కోసం అలా ఉంటున్నప్పుడు ఆయన శిలువ యాగానికి అర్థం ఉంటుంది తప్ప వస్తూ వింటూ వాక్యానుసారం బ్రతకకుండా యథేచ్ఛగా లోకంలో ప్రభు దగ్గరికి రాకమునుపు జీవితం ఎలాగుందో సేమ్ అదే జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని గుడ్ ఫ్రైడేకో లేదా తర్వాత ఆదివారం ఏదో వస్తుంది, దాన్ని ఏదో అంటారండి. నెక్స్ట్ ఆదివారం ఏంటి చెప్పండి? ఈస్టర్ అనో, తర్వాత డిసెంబర్ 25 అనో, ఇలాగ పండగలు చేసుకుంటూ పండగకి ఒక్కసారి, సంవత్సరానికి ఒకసారి మెరుస్తూ ఉంటే నువ్వు భక్తుడిగా ఫీల్ అయిపోడు, నీ భక్తికి పొంగి పొర్లిపోడు దేవుడు. పాపం చేయకుండా జీవితాన్ని కట్టు, అనేక మందికి ఎలా బ్రతకాలి అని దేవుడి కోసం ఏదైనా మార్గదర్శకంగా నీ జీవితాన్ని పంచిపెట్టు ప్రజలకి, లోకానికి. ఇది నిజమైన పండగ దేవుడికి.